ద లార్డ్. ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం. శ్రద్ధగా వినండి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము. 31వ అధ్యాయంలో ప్రభువు తన వాక్యపు వాగ్దానంతో మీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా వినండి. 9వ వాక్యాన్ని చదువుతున్నాను. వారు ఏడ్చుచూ వచ్చెదరు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. వారు ఏడుస్తూ వస్తారు. ఎవరు వారు? శ్రమలో ఉన్నవారు. ఎవరు వారు? ఇబ్బందుల్లో ఉన్నవారు. ఎవరు వారు? అనేకమైన బాధలలో ఉన్నవారు ఏడుస్తూ, ప్రభువా నువ్వు మాకు సహాయం చేయవా అని ప్రభువుని అడగడానికి ఎప్పుడైతే మీరు వస్తూ ఉంటారో, వారు ఏడ్చుచూ వచ్చినప్పుడు వారు నన్ను ప్రార్థించుచుండగా అని ప్రభువు మాట్లాడుతూ ఆయన ఏం చేస్తాడంటే, నేను వారిని నడిపిస్తాను అని చెప్తున్నాడు. మీరు ఎప్పుడైతే మీ శ్రమలను బట్టి కన్నీరు విడుస్తూ ప్రభువు దగ్గరికి వస్తారో, ప్రభువు దగ్గరకు వచ్చిన మీరు దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తారో, మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే సమయం ఆలస్యం కాకుండా ప్రభువే పట్టుకుని నడిపిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువ యొద్ద వారిని నడిపించును. అంటే చక్కగా వెళ్ళేటువంటి మార్గాన్ని వారికి ఏర్పాటు చేసి నీళ్లు ప్రవహించే కాలువ యొద్దకు వారిని నేను నడిపిస్తాను. అప్పుడు వారు ఏమవుతారో తెలుసా? పచ్చగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అది ఎవరో తెలుసా? మీరే. దుఃఖముతో మీరున్నారా? బాధతో మీరున్నారా? అనేక విషయాలలో కన్నీటి పాలవుతూ ఉన్నారా? అనేక విషయాలలో కన్నీటి పాలవుతూ ఉన్నారా? అయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీరు నా ప్రభువు దగ్గరకు వస్తే ఆయనకి ఈరోజు మొదలుకొని మిమ్మల్ని నడిపిస్తాడు. వివిధ ప్రాంతాలను అభిషేక అంజూర పండుగలు జరుగుతున్నాయి, రండి. లేదా శనివారం కానీ ఆదివారం కానీ అడ్డాడ స్వస్థతశాలకు రండి. ప్రభు సన్నిధానంలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. నీళ్లు కాలువల యొద్దకు, నీటి కాలువ యొద్దకు నడిపిస్తాడు. మీరు బ్రతికే బ్రతుకుని ఆయన చాలా క్షేమంగా ఆశీర్వాదకరంగా దీవిస్తాడు. మరి ఆశిస్తున్నారా? కన్నులు మూయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చాలా వేదనతో దుఃఖంతో ఉన్నారు బిడ్డలను దీవించండి. ఏడుస్తూనే వస్తున్నారు ప్రభు మీ దగ్గరికి. కారణం వారి కష్టాలు, వారి ఇబ్బందులు అంతగా వారిని కృంగదీస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ వాగ్దానం ఎవరైతే స్వీకరిస్తున్నారో వీళ్ళ జీవితాలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడాడు. మిమ్మల్ని దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ బిడ్డకు గర్భం వచ్చిన తర్వాత 5 నెలల పాటు బ్లీడింగ్ అవుతూనే ఉంది. మరి అలా బ్లీడింగ్ అయితే అందరికీ తెలిసిందే, పిండం నిలబడదు, ఆ ప్రెగ్నెన్సీ పోతుంది. కానీ ఆ సమయంలో ఈ స్థలానికి రావడం, ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేసిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించారు. దేవతి దేవుడు చెల్లిని జ్ఞాపకం చేసుకుని, కేజీని జ్ఞాపకం చేసుకుని శాలకు వచ్చి అంజూర పండుగలో పాల్గొన్న తర్వాత, ఆ ఫలాన్ని భుజించిన తర్వాత బిడ్డ ఆరోగ్యాన్ని కుదురుపరచడమే కాకుండా 9 నెలలు చక్కగా నింపబడి ఈవేళ ఆయుష్ ఆరోగ్యంతో కూడిన అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. చప్పట్లు కూడా. మా తోడుపాడు 21 సంవత్సరం పిల్లల ఆ సమయంలో బిడ్డ దుఃఖపడేవాడు. నేను 6 నెలలు చర్చికి వచ్చి ఉన్నాను. 3 నెలలు నేను అంజూరకాయలు చేసుకెళ్ళి వాళ్ళ భర్త గారు అస్సలు ఒప్పుకోడు. వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. అయినా కూడా బిడ్డకి అంజూరకాయ తీసుకెళ్ళి దొంగసాటుగా బిడ్డకి ఇచ్చి, మంచిగా అమ్మ ప్రార్థన చేసుకో, నేను ఆయన గారు చూస్తే ఎక్కడ ఎంతగానో దుఃఖపడే బిడ్డకి ఇచ్చాను. ఆ బిడ్డకి తల్లి కొడుకులు ఎవరు లేరు. అక్క నా దగ్గరికి వచ్చి సమయంలో పాపం ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉంది, నీళ్ళు కొడుకులు ఉన్నాయని చెప్పారు. గర్భసంచి మూసిపోయినదే చెప్పారు. అక్క నిరించి భర్త తగ్గిపోతాడు. ఎంతగానో ఏడ్చి అయితే బిడ్డకి 21 సంవత్సరం పూజలు చేసింది. మళ్ళీ ఇక్కడ ఎల్లమ్మడి తిరిగి ఇచ్చి అడుగులో జడ్పైన పుట్టించారు. ఏది దేవుడు ఏది సహాయం చేయాలన్నా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసుకుంటాడు. ఆ బిడ్డకి 21 సంవత్సరంలో నేను తీసుకుని పిల్లకి ఇప్పుడు మళ్ళీ 8వ నెల. వీరి పేరు రమణ గారు. వీరు ముత్యాలంపాడు నుంచి రావడం జరిగింది. వీళ్ళ తోడు కోడలకి పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాల నుంచి లేరమ్మా? 21 సంవత్సరాల. తన తోడు కోడలకి పెళ్ళయి 21 సంవత్సరాలు అయిందట. 21 సంవత్సరాలలో సంతానం కలగలేదు, గర్భం నిలవలేదు.
మరి ఈ రమణ గారికి దేవుని మీద నమ్మకం ఉంది. యెరూషలేము స్వస్థతశాల గురించి తెలుసుకుంది, ఇక్కడికి రావటం మొదలుపెట్టింది. 7 నెలలు రావాలని తీర్మానం చేసుకుని వస్తూ ఉంది. ఇలా వస్తున్న క్రమంలో దేవుడు మేలు చేయాలని టీవీ కార్యక్రమానికి 5,000 కానుకిచ్చుకున్నానయ్యా. ఇక్కడి నుండి నేను చెప్తాను, ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే వారి కొరకు అభిషేక వస్త్రం తీసుకుని అంజూర ఫలం తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పాను. మరి ఈవిడ కూడా అదే చేసింది. ఇక్కడి నుండి అంజూర ఫలాన్ని తీసుకుని వాళ్ళ తోడు కోడలకి ఇచ్చింది. ఎలాగా? దొంగచాటుగా ఇచ్చింది. కారణం ఏంటంటే తన తోడుకోళ్ళ యొక్క భర్త దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, దేవుడు అంటే ఇష్టపడ్డాడు. కుటుంబంలో తగాదాలు అవుతాయి, గొడవలు అవుతాయి. కాబట్టి ఈవిడ తెలియకుండా తన తోడుకోడలకి ఇక్కడి నుండి 3 నెలల పాటు అంజూర పండు తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. అట్లాగే రమణ గారు ఏం చెప్తున్నారనంటే, దేవుడు మేలు చేయాలని టీవీ కార్యక్రమానికి 5,000 కానుకిచ్చుకున్నానయ్యా. ఈరోజు పెళ్ళైన 21 సంవత్సరాల తర్వాత నా తోడుకోడల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని 8వ నెల గర్భవతిగా తీర్చిదిద్దాడు, గర్భాన్ని నిలిపాడు. దేవుడు చక్కగా ఉన్నటువంటి ఇంకో మాసాన్ని కూడా నింపి ఆయుష్తో కూడిన ఆరోగ్యకరమైన అందమైన బిడ్డకి ఆ కుమార్తె అనగా వీరి యొక్క తోడుకోడల జన్మనివ్వగా మరొకసారి సాక్ష్యాన్ని ఇచ్చి దేవుడు నామాన్ని గణపరచును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూలై 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వినుకొండలో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. మాచెర్లలో జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూలై 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్,
కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా.